India's first organic ice cream. Better ingredients, better ice cream. Organic Creamery by Iceberg. ఆజాదీ 501 ఎందుకు నచ్చింది మీకు ఆ స్టోరీ? వాట్ ఈస్ ఇట్ అబౌట్? కరెక్ట్ 10 years బ్యాక్ 2016లో 500 రూపీస్కే స్మార్ట్ ఫోన్ ఉంది. అందరికి ఆ స్కామ్ అయింది అని అప్పట్లో ట్రెండింగ్ టాపిక్ అయింది. జితేంద్ర వర్మ అనే క్యారెక్టర్ అది అసలు అంటే చాలా అదృష్టం ఉంటే కానీ అట్లాంటి క్యారెక్టర్ దొరుకుతుంది. ఇప్పుడున్న జనాలకి చాలా యూస్ఫుల్ ఆ రోల్ అని చెప్పేసి మిమ్మల్ని మీరు మెంటల్గా ఎలా ప్రిపేర్ చేసుకున్నారు ఆ రోల్ కోసం? ఈ క్యారెక్టర్ అయితే ఊరికే లైఫ్లో పడే క్యారెక్టర్ అయితే కాదు. సో బేసికలీ గ్రే షేడ్ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. ఈ బ్లాక్ అండ్ వైట్ మధ్యలో ఉండేది గ్రే అంటాం. అవును. సో మీరు ఎలాంటి పర్సన్? నేను మరీ మంచోడిని కాదు, మరీ చెడ్డోని కాదు. ఓకే. కొన్నిసార్లు అవసరాలు బట్టి అతి మంచోడిని అవుతా. యు ఆర్ వెరీ సక్సెస్ఫుల్ టుడే. మీరు ఆ రోజు అనుకున్నట్టు అంతే సక్సెస్ మీకు వచ్చింది ఈ రోజు? లేదండి, నేను మంచి క్యారెక్టర్స్ పడడానికి కానీ మంచి రోల్ మీ దాకా రావడానికి కానీ మీ లుక్స్ మాత్రమే దానికి అంత హెల్ప్ చేస్తాయంటారా? లుక్స్ కానీ యాక్టింగ్ కానివ్వండి ఇదంతా 50% అయితే ఇంకో 50% అనేది స్టార్డమ్ అనే ఒక ఫ్యాక్టర్ తొలగిపోవడం వల్ల ఇప్పుడు హీరోయిన్ సోషల్ మీడియాలో ఉంటారు, ఇన్ఫ్లుయెన్సరు సోషల్ మీడియాలో ఉంటారు. యాక్టర్స్ అనే వాళ్ళు పాపం కష్టపడి బయట ఆడిషన్స్ ఎత్తుక్కుంటూ ఆడిషన్స్కి వెళ్ళి ఆడిషన్స్ ఇచ్చుకుంటూ ఓన్లీ స్క్రీన్ పైనే కనిపించే వాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు రీల్ ఫార్మేట్, ఇప్పుడు అంతా 30 seconds 20 seconds రీల్సే. సో అట్లా రోజు తగ్గిపోయింది. తెలుగు వాళ్ళకి ఇంకా అంత స్కోప్ ఉండట్లేదని మీకు ఏమని అనిపిస్తుంది ఇప్పటికి? ఎప్పుడైనా ఒకసారి టీవీ పెట్టి చూస్తుంటే మా మదర్ కానీ వాళ్ళు సీరియల్ చూస్తుంటారు కదా, ఎక్కువ కన్నడ హీరోస్ ఎక్కువ. సో అదొక్కటి నాకు మన ఊళ్ళకి పిల్లగాడి విషయానికి వస్తే అదే మీరు యాక్టింగ్ ఎక్కడ నేర్చుకున్నది లేదు, అంతకుముందు యాక్టింగ్ స్కూల్కి వెళ్ళి ఉండరు ఖచ్చితంగా. మరి అంత న్యాచురల్ గా మా పక్కింట్లో ఉండే వాళ్ళలాగే ఎలా చేయగలిగారు అనేది? యాక్చువల్లీ అది న్యాచురాలిటీ అన్నది నాకు అది బ్లెస్డ్ అని అనుకోవాలి. అందరూ అదే అంటారు. అదే నీకు ఆ తర్వాత ఎందుకు డౌన్ అయింది అనేది నాకు క్వశ్చన్ అన్నమాట. పిల్లాడు రేంజే వర్కౌట్ అవుతాయి అనుకొని పైలం పిల్లగాను ఒక మూవీ మధ్యలో మై నేమ్ ఇస్ శృతి అని హన్సిక గారితో ఒక యాక్ట్ చేసిన లీడ్ లాగా. మార్కెటింగ్ లేక ప్రాపర్ పుష్ లాగా నాకు ఫ్రమ్ పిల్లగాడు టు టుడే ఆజాదీ, వాట్ చేంజ్డ్ ఇన్ యూ యాస్ ఎ పర్సన్? అప్పుడు ఏంటంటే థియేటర్స్ కి రెగ్యులర్ వెళ్తుండే. ఈ మధ్య ఓటీటీ వచ్చేసింది కాబట్టి నెట్ఫ్లిక్స్, ZEE5, హాట్స్టార్, ఆహా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు iDream Media. నేను మీ వైష్ణవి. టుడే ఐ హ్యావ్ విత్ మీ తేజ కల్వకుట్ట గారు. ఫ్రమ్ పిల్లగాడు, మజిలీ టు ఆజాదీ. ఎలా ఉండింది జర్నీ అని మాట్లాడదాం, ఆజాదీ గురించి మాట్లాడదాం, పిల్లగాడు చిన్నప్పుడు ఎంతోమంది ఫేవరెట్ సిరీస్ అనే దాని గురించి మాట్లాడదాం, ఆయన ఫిట్నెస్ గురించి కూడా మాట్లాడదాం. సో లెట్స్ టాక్ సో మెనీ థింగ్స్. హలో అండి, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండి, బాగున్నా. సో ఆజాదీ మిగతా అన్నిటి గురించి మాట్లాడే ముందు ప్రజెంట్ ఉన్న ఆహాలో వెబ్ సిరీస్ జరుగుతుంది, ఆజాదీ 501. సో లెట్స్ టాక్ అబౌట్ ఇట్. ఎలా ఎండప్ అయింది, ఎందుకు నచ్చింది మీకు ఆ స్టోరీ? వాట్ ఈస్ ఇట్ అబౌట్? మేము ఇంకా ఎస్పెషల్లీ ఐఎమ్ సారీ, నేను ఇంకా చూడలేదు కాబట్టి. సో ప్లీజ్. సో ఆజాదీ 501 ఏంటంటే కరెక్ట్ 10 years బ్యాక్ 2016లో ఒక ఫోన్ స్కామ్ జరిగింది. ఐడియా ఉందా? 500 రూపీస్కే స్మార్ట్ ఫోన్ అని చెప్పి. సో అది స్కామ్ ఎవరు చేసింది అన్నది కరెక్ట్ పర్సన్ ఇంకా బయట తెలియదు ఎవరికి. అందరికి ఆ స్కామ్ అయింది అని అప్పట్లో ట్రెండింగ్ టాపిక్ అయింది. చాలా మంది బుక్ చేసుకొని చాలా మంది స్కామ్ అయినరు. బట్ అది ఎవరు చేసిండు, ఎందుకు చేసిండు, ఇప్పటికీ ఐడియా లేదు. సో దాని గురించి మేము సిరీస్ తీసినాం. సో ఇది ఎట్లా అంటే ఒక కామన్ మ్యాన్ కి చాలా కనెక్ట్ అవుతుంది అండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే అవేర్నెస్ వస్తుంది దీంతోనే. ఆ స్కామ్ అంటే మనకి సోషల్ మీడియాలో ఫ్రాడ్స్ ఎట్లా అవుతున్నాయి అండ్ ఈ లోన్ యాప్స్ గురించి అండ్ ఇవన్నిటి గురించి, ఫ్రాడ్స్ ఎట్లా అవుతున్నాయి, బెట్టింగ్ యాప్స్ గురించి ఈ మధ్య బాగా అవుతుంది బెట్టింగ్ యాప్స్ గురించి బయట. సో ఇవన్నిటి గురించి అవేర్నెస్ వస్తుంది. అండ్ ఇంకొకటి ఒక కామన్ మ్యాన్ జర్నీ, అంటే వాడు జీరో నుంచి హీరో ఎట్లా అయ్యిండు, వాంది ఒక లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వాడు తీసుకెళ్లి టాప్ ఎట్లా కూర్చోబెట్టిండు. సో ఇది ఒక ఇన్స్పైరింగ్ జర్నీ కూడా అవుతుంది. ఐ థింక్ ఇట్స్ యువర్ స్టోరీ కదా, యు స్టార్టెడ్ యాస్ జీరో. ఇప్పుడు అంటే నాలాగానే చాలా మంది అదే అంటున్నారు. ఇప్పుడు నాకు కనెక్ట్ అయింది, నాలానే చాలా మంది కనెక్ట్ అవుతుంది. ఒక కామన్ మ్యాన్ కి చాలా కనెక్ట్ అవుతుంది. ఇట్స్ లైక్ జీరో టు హీరో. ప్రతి ఒక్కరికి మనం ఒకటి స్టార్ట్ చేస్తే ఒక పొజిషన్కి వెళ్ళి కూర్చోవాలని అనిపిస్తుంది కదా. సో అట్లాంటి వాళ్ళకి, నాలాంటి వాళ్ళకి ఇంకా చాలా మందికి చాలా మంచి కనెక్ట్ అవుతుంది. ఇట్స్ అందరికి నచ్చే స్టోరీ అనమాట. ఓకే. సో ఆజాదీ మీకెందుకు నచ్చింది ఇన్ ద ఫస్ట్ ప్లేస్? ఎందుకు ఎంచుకున్నారు ఆ స్టోరీ? వాట్ ఈస్ ఇట్ మెంట్ టు యూ?
నాకెందుకు నచ్చిందంటే ఆజాదీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లాంటి క్యారెక్టర్ అండి. జితేంద్ర వర్మ అంటే నేను ప్లే చేస్తున్నా దాంట్లో. జితేంద్ర వర్మ అనే క్యారెక్టర్ అది అసలు అంటే చాలా అదృష్టం ఉంటే కానీ అట్లాంటి క్యారెక్టర్ దొరుకుతుంది. ఎందుకంటే అందులో అన్ని ఎమోషన్స్ ఉంటాయి అండ్ ఇట్స్ అ క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీ. ఓకే, మీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మొత్తం స్టోరీ అంతా నా చుట్టే తిరుగుతుంటది. సో ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ క్యారెక్టర్. కొంచెం గ్రే షేడ్ లాగా అనిపిస్తుంది, మళ్ళీ అప్పుడే వీడు మంచోడని అనిపిస్తుంది, మళ్ళీ అప్పుడే ఏంది ఇట్లా చేసిండు అని అనిపిస్తుంది. సో చాలా నవరసాలు పండించే క్యారెక్టర్ అనమాట. సో బేసికలీ గ్రే షేడ్ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు, ఈ బ్లాక్ అండ్ వైట్ మధ్యలో ఉండేది గ్రే అంటాం మనం. సో మీరు ఎలాంటి పర్సన్, బ్లాక్ ఆర్ వైట్ ఆర్ గ్రే పర్సన్ ఇన్ రియల్ లైఫ్? సి యాజ్ అ హ్యూమన్ బీయింగ్స్ మనకి అన్ని కోణాలు ఉంటాయి. మనం మంచోళ్ళమై ఉంటాం, చెడ్డోళ్ళమై ఉంటాం, అతి మంచోడై ఉంటాం, అతి చెడ్డోడై ఉంటాం. మీరు అట్లే ఉంటారు, నేను అట్లే ఉంటాం, మనందరం అట్లే ఉంటాం. సో అన్ని ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ లాగా మనం అందరం. మనకి గ్రే షేడ్ ఉంటది, డార్క్ షేడ్ ఉంటది, వైట్ షేడ్ ఉంటది, అన్ని షేడ్స్ ఉంటాయి. బట్ ఆ గ్రే ఉందని ఎవరు చెప్పుకోరు కదా. యాక్చువల్లీ పీపుల్ డజంట్ ఓపెన్ అప్ అబౌట్ దేర్ గ్రే సైడ్. బ్లాక్ ఆర్ వైట్ ఈస్ ఫైన్. బ్లాక్ ఉంటే ఈదర్ విలన్, లేదంటే వైట్ ఉంటే మంచి పర్సన్. గ్రే అంటే రెండు ఉన్నాయని చెప్పడానికి భయపడతా ఉంటారు కదా. దేర్ ఆర్ పీపుల్ లైక్ దట్. లేదండి, నేను ఆనెస్ట్ గా ఉంటా. అవునా? నేను మరీ మంచోని కాదు, మరీ చెడ్డోని కాదు. ఓకే, కొన్నిసార్లు అవసరాలు బట్టి అతి మంచోడిని అవుతా, మళ్ళీ అవసరాలు బట్టి అతి చెడ్డోని అవుతా. సో మీరంతే, నేనంతే, మన అందరం అంతే, కాబట్టి వి షుడ్ యాక్సెప్ట్ ఇట్, అంతే. ట్రూ. సో ఆజాదీలో ఈ ఫ్రాడ్స్ గురించి ఎన్లైటన్ చేయడానికి జనాలకి యూ చోజ్ ది స్టోరీ. అవును. ఓకే. సో ఈ మధ్య మనం చూస్తున్నాం బెట్టింగ్ యాప్స్ ఎంతమంది స్కామ్ అయినరు, ఎట్లా నడుస్తున్నాయి. ఈవెన్ సెలబ్రిటీస్ కూడా దే ఆర్ ఇన్ దిస్ స్కామ్ చేశారంట కదా. సో నాకు ఐ డోంట్ ఫాలో ఆల్ దిస్, బట్ బయట చాలా వింటాం కదా, పేపర్లలో ఇవన్నీ కూడా చూస్తున్నాం బెట్టింగ్ యాప్స్ గురించి అండ్ లోన్ యాప్స్ గురించి. సో ఇంకోటి గేమింగ్ అని ఏదో వచ్చింది, యంగ్స్టర్స్ అందరు గేమ్స్ ఆడుకుంటూ దాంట్లో కూడా స్కామ్ అవుతుంది. సో ఇవన్నిటి గురించి మేము ఒక మంచి వెబ్ సిరీస్ తీసినాం, ఆహాలో ఉంది, ఆజాదీ 501. ఇట్స్ స్టిల్ ట్రెండింగ్. రిలీజ్ అయ్యి 2 weeks అవుతుంది, బట్ ఇంకా ట్రెండ్ అవుతుంది. చూడండి, అందరు ఖచ్చితంగా చూడండి. డెఫినెట్లీ దీని తర్వాత నేను డెఫినెట్లీ వాచ్ చేస్తాను, ఐ ప్రామిస్. సో గోయింగ్ బ్యాక్ టు యువర్ ఫేవరెట్ సిరీస్ అనుకోండి, మీ పిల్లగాడు. అప్పట్లో 2018-17 టైంలో పిచ్చిగా వెయిట్ చేసి మరీ చూసేవాళ్ళం ఆ సిరీస్. ఫ్రమ్ దేర్ టు హియర్ మీ స్టోరీ కూడా ఇందాక నేను చెప్పినట్టు ఇట్స్ జీరో టు హీరో. బట్ హీరో అయ్యారు, దట్ సక్సెస్ఫుల్ పర్సన్ యు ఆర్ అని మీరు నమ్ముతూ ఉంటారా? యు ఆర్ వెరీ సక్సెస్ఫుల్ టుడే. మీరు ఆ రోజు అనుకున్నట్టు అంతే సక్సెస్ మీకు వచ్చింది ఈ రోజు? లేదండి, నేను ఒక గోల్ పెట్టుకున్నా, నేను ఇట్లా కావాలి అని. ఆ గోల్ ఇంకా నేను రీచ్ కాలే. ఐఎమ్ బీయింగ్ ఆనెస్ట్. నేను ఒక గోల్ పెట్టుకున్నా, సో అది ఇంకా రీచ్ ఐఎమ్ స్టిల్ ట్రైయింగ్ టు గెట్ దేర్. ఓకే, ఏంటి ఆ గోల్ ఎగ్జాక్ట్లీ? అంటే ఇంకా మంచి హీరో కావాలి, ఇంకా మంచి సినిమాలు తీయాలి, ఆజాదీ లాంటి మంచి కంటెంట్లు జనాలకు అందియాలి. సో నాకు చాలా పెద్ద డ్రీమ్స్ ఉన్నాయి నాకు. సో ఐఎమ్ జస్ట్ ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ ఇంకా వెళ్తున్నాను. అమ్మో, ఈ ఒక్కొక్క మెట్టు ఎక్కడానికి మీకు చాలా టైం పట్టింది. ఐ హావ్ సీన్ యువర్ జర్నీ. అంటే బ్యాక్ అండ్ అసలు ఒకసారి చూద్దాం ఏం చేశారు, ఎలా జరిగింది అని చూస్తే. ఐఎమ్ 30 years old అండి, 1996 born నేను. సో ఐ స్టార్టెడ్ పిల్లగాడు వెన్ ఐ వాస్ 22-21. సో 21 అప్పుడు షూట్ చేస్తే 22కి రిలీజ్ అయింది. సో ఇమీడియట్లీ ఆఫ్టర్ మై గ్రాడ్యుయేషన్ ఐ స్టార్టెడ్ పిల్లగాడు. దాని తర్వాత సోషల్ దీంట్లో డిస్టెన్స్ లో MBA చేస్తుండే. ఎంబీఏ చేసుకుంటే యాక్టింగ్ చేసిన, మజిలీ మూవీలో చేసిన, శివన్ అని ఒక మూవీ తీసిన. సో ఇటు ఎంబీఏ చేసి ఇటు యాక్టింగ్ చేసుకుంటూ మల్టీ టాస్కింగ్ చేసిన అనమాట. ఓకే, ఆ తర్వాత మళ్ళీ జాబ్ ఏమైనా చేశారా? జాబ్ మధ్యలో 1 year చేసిన. 1 year చేశారు, అగైన్ మళ్ళీ దీనికే వచ్చేసిన. అంటే మీది యాక్టింగ్ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ ఉందా మీ ఫ్యామిలీకి? లేదండి, అసలు ఎవరు లేరు. మా ఫ్యామిలీ అంతా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్. ఓకే, మొత్తం సివిల్ సర్వీసెస్ లో ఉన్న వాళ్ళు. అండ్ మా ఫాదర్ వచ్చేసి డాక్టర్. అసలైన సినిమాలు కూడా చూడరు, అసలు ఎటువంటి నాలెడ్జ్ లేదు సినిమాల గురించి. నేను ఒక్కడనే కొంచెం అందరు ఇట్లా రూట్లో వెళ్తే నేను ఒక్కని ఈ రూట్ కి వచ్చేసిన. నలుగురికి నచ్చింది అది అంతే. చిన్నప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిని. ఐ నో యు ఆర్ డై హార్ట్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు అంటే పిచ్చి నాకు చిన్నప్పటి నుంచి. సో వారిని చూసుకుంటూ కూడా ఇట్లాంటి సినిమాలు తీయాలి. సో నా పవన్ కళ్యాణ్ గారు ఎట్లా అంటే కెమెరామ్యాన్ గంగతో రాంబాబు, ఇట్లా ప్రతి మూవీలో ఒక మెసేజ్ ఉంటుంది, చాలా బాగా ఇష్టం నాకు. సో వారిని చూసుకుంటే సినిమాలలో
చేయాలి, ఇంకా మనం కూడా మంచి కంటెంట్ చేయాలని చెప్పి సినిమా సైడ్ వచ్చేసిన. సినిమా సైడ్ అప్పుడు MBA చేస్తున్నప్పటి నుంచి ఆలోచన ఉంది చేయాలి సినిమాలో. చిన్నప్పటి నుంచి అండి, ఇంకా చిన్నప్పటి నుంచి, ఇంకా చిన్నప్పటి నుంచి స్కూల్ చేస్తున్నప్పటి నుంచే నాకు మూవీస్ కి రావాలి, మూవీస్ లో యాక్ట్ చేయాలని చెప్పేసి ఉంది. సో ఎండప్ ఇన్ యాక్టింగ్ సమ్ వే అదర్. అంటే కరీంనగర్ నుంచి నేను ఒక స్టోరీ చదవండి మీది ఒక పేజ్ లో, ఫ్రమ్ కరీంనగర్ టు హియర్ అని చెప్పేసి ఆడిషన్స్ ఇచ్చుకుంటూ వచ్చాను. దేర్ వర్ సో మెనీ స్ట్రగుల్స్ బిహైండ్ దిస్ అని చెప్పేసి. అంతే కదండి, ఏదైనా ఈజీగా రాదు లైఫ్ లో. బట్ ఆడిషన్స్ అంటే తెలుగు వాళ్ళకి ఇంకా అంత స్కోప్ ఉండట్లేదని మీకు ఏమని అనిపిస్తుందా ఇప్పటికీ? తెలుగు వాళ్ళకి అంటే మూవీస్ లో కానీ సీరియల్స్ లో కానీ ఎప్పుడు చూడు పక్కన వాళ్ళు పక్కన సీరియల్స్ లో ఏంటంటే ఎక్కువ ఈ మధ్య ఎట్లయిందంటే ఎక్కువ కన్నడ ఇండస్ట్రీ వాళ్ళని బాగా చూస్ చేసుకుంటున్నారు. సో అది కొంచెం మన ఊళ్ళకి చాలా మైనస్ అవుతుందని అనిపిస్తుంది. అండ్ మూవీస్ లో ఏంటంటే మూవీస్ లో పెద్ద ఏమో నాకు అనిపించట్లేదు, తెలుగు వాళ్ళని తీసుకుంటున్నారు. ఓన్లీ సీరియల్స్ బాగా కన్నడ నేను నేను ఎక్కువ టీవీ చూడా, బట్ ఎప్పుడైనా ఒకసారి టీవీ పెట్టి చూస్తుంటే మా మదర్ కానివ్వండి వాళ్ళు సీరియల్స్ చూస్తుంటారు కదా, ఎక్కువ కన్నడ హీరోస్ ఎక్కువైపోయారు. సో అదొక్కటి నాకు మన ఊళ్ళకి ఛాన్స్ ఇస్తే బాగుండు అని అనిపిస్తుంది. మీరు ఇప్పుడు ట్రై చేయాలనుకోలేదా సీరియల్స్ లో? నేను లాక్డౌన్ టైంలో ఒకసారి ట్రై చేసిన. దాని తర్వాత ఎందుకో ఆ సీరియల్ యాక్టింగ్ కి మూవీ యాక్టింగ్ కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అనమాట. నా వల్లనే అవ్వలేదు చేయడం. సో ఇట్స్ లైక్ అ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టింగ్. సీరియల్ మూవీస్ న్యాచురల్ గా ఉంటది, సీరియల్స్ ఏంటంటే కొంచెం డ్రామా బేస్డ్ ఉంటది. సో నా వల్ల కాలే అది చేయడం అట్లా. సో మూవీస్ అయితే బెటర్ ఇటువైపే ఉంది. కొంచెం ఆర్గానిక్ గా నా స్టైల్ కూడా అంత న్యాచురల్ గా ఉంటది అండి, మీకు తెలుసు కదా, పిల్లగాడు చూసే ఉంటారు. అవునవును. సో పిల్లగాడు విషయానికి వస్తే అదే మీరు యాక్టింగ్ ఎక్కడ నేర్చుకున్నది లేదు, అంతకుముందు యాక్టింగ్ స్కూల్ కి వెళ్ళి ఉండరు ఖచ్చితంగా. మరి అంత న్యాచురల్ గా మా పక్కింట్లో ఉండే వాళ్ళలాగే ఎలా చేయగలిగారు అనేది అందుకే అడిగాను, ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ ఉందా మీకు అని. లేదండి, ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ లేదు కానండి, అది యాక్చువల్లీ అది న్యాచురాలిటీ అన్నది నాకు అది బ్లెస్డ్ అని అనుకోవాలి. అందరు అదే అంటారు, అదే నీకు బ్లెస్డ్ అది బై బర్త్ ఉంది అని చెప్పి. ఏ క్యారెక్టర్ వస్తే ఆ క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోతావు, అది చాలా బ్లెస్డ్ అని అంటున్నారు. కాకపోతే నేను బ్లెస్డ్ అన్నది నమ్మ. నేను ఎట్లా అంటే ఒక మూవీ ఇప్పుడు పిల్లగాడి నుంచి ఫాలో అవుతున్నా నేను. ఒక సిరీస్ ఆర్ ఏదైనా మూవీ చేస్తే ఫస్ట్ ఒక 1 month 2 months ఆ క్యారెక్టర్ గురించి బాగా స్టడీ చేస్తా. ఆ క్యారెక్టర్ మీద బాగా కూర్చొని వర్క్ షాప్ చేస్తా, ఆ క్యారెక్టర్ ఎట్లా బిహేవ్ చేస్తుండు ఏంటి అన్నది చూస్తా, మొత్తం అడాప్ట్ చేసుకుంటా క్యారెక్టర్. మిర్రర్ ముందు ప్రాక్టీస్ చేస్తారా ఎప్పుడైనా? మిర్రర్ ముందు చేయండి, ఎందుకంటే మనది మనం చూసుకోలేం, ఆ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ మనకి చూస్తే అరే మంచిగా వస్తలేదు అని అనిపిస్తుంది, బట్ అది ఫ్రేమ్ లో తెలుస్తుంది. ఇప్పుడు డైరెక్ట్ గా వేరు ఉంటది, ఫ్రేమ్ లో వేరు ఉంటది, మీకు ఐడియా ఉంటుంది కదా. సో మిర్రర్ ముందు ఎప్పుడు చేయలే, బట్ ఇట్లానే బాగా వర్క్ షాప్ చేసుకొని సెల్ఫ్ గా బాగా క్యారెక్టర్ గురించి బాగా ఆలోచించి దాని తర్వాత నేను సెట్స్ మీదకి వెళ్తా. సో నాకు సెట్స్ మీద పెద్ద టైం వేస్ట్ ఉండదు, లైక్ మాక్సిమం 1 or 2 takes అంతే. ఇప్పుడు నేను చేసిన అంతే టక్క 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 కొట్టేస్తా అనమాట. నాకు కూడా టైం వేస్ట్ చేస్తే నచ్చదు. మజిలీ కూడా అలానే ఉండిందా? మజిలీకి ఎక్కువ పెద్దగా ఏం లేకుండే, చిన్న క్యారెక్టర్, నార్త్ ఇండియన్ క్యారెక్టర్ కాబట్టి. శివన్ మూవీకి మీరు చూసారా? శివన్ మూవీ, శివన్ అని వచ్చింది. సో నా సెకండ్ మూవీ అది. దానికి కొంచెం బాగా అంటే అది ఫిజికల్ కానివ్వండి మెంటల్ కానివ్వండి చాలా స్ట్రెయిన్ అయిన రోల్ అది నేను. సో దానికి ఇంకా బాగా సాలిడ్ వర్క్ షాప్ చేసిన. వర్క్ షాప్ ఫిజికల్ అంటే గుర్తొస్తుంది, మీరు ఫిట్నెస్ ఫ్రీక్ కదా, ఎప్పటి నుంచి చూస్తూ ఉంటాం మీ ఫిట్నెస్ ఫొటోస్ కానీ పోస్టర్స్. అంటే ఎందుకు అంత పిచ్చి ఫిట్నెస్ మీద? అంటే ఇప్పుడు నేనున్నది యాక్టింగ్ ఫీల్డ్ అండి. యాక్టర్ అనేటోనికి ఏంటంటే ఫస్ట్ హీరో అయిదాం అనుకున్నాను, ఫస్ట్ డ్యూటీనే నువ్వు నీ బాడీని, నీ మైండ్ని, నీ హెయిర్, స్కిన్ అన్నిటిని చాలా మంచి కండిషన్లో పెట్టుకోవాలి. సో ఇదే మా బ్రెడ్ అండ్ బటర్. సో నా బాడీని మంచిగా మెయింటైన్ చేస్తే నేను ఇంకా ఒక హీరో అని అందరు నమ్ముతారు, జనాలు కూడా వీడిని యాక్సెప్ట్ చేస్తారు, నన్ను యాక్సెప్ట్ చేస్తారు అని చెప్పేసి ఫిట్నెస్ మెయింటైన్ చేస్తా. దట్ ఈజీ టు మెయింటైన్ ఫిట్నెస్ లెవెల్స్ కానీ మనం అంటే వీ కాంట్ కోప్ అప్ విత్ సో మెనీ థింగ్స్. ఒకసారి అసలు చేయాలని అనిపించకపోవచ్చు కదా, ఏం చూసుకుంటాం ఏం చేస్తాంలే ఇవన్నీ, అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయా అసలు ఎప్పుడైనా? అంటే మోటివేషన్ పోయిన సిచ్యువేషన్స్ అంటే నాకు కోవిడ్ తర్వాత పోయిందండి యాక్చువల్లీ, ఫ్రాంక్లీ స్పీకింగ్. కోవిడ్ తర్వాత కొంచెం నేను బల్క్ అయినా. నా పాత మూవీస్ చూసుకుంటే బల్క్ కొద్దిగా బల్కీగా అనిపిస్తా. దాని తర్వాత లేదు ఇట్లా వర్కౌట్ అవ్వదు, ఇట్లా అయితే నువ్వు మన ఏజ్ పెరుగుతున్నా కొద్దీ మనం యంగ్ గా అనిపిస్తుండాలి, ఈ గేమ్ అంతా అంతే. సో వర్కౌట్ అవ్వదని ఫిక్స్ అయ్యి దాని తర్వాత మళ్ళీ నా మీద నేను వర్క్ చేసి ఒక 6 months 7 months లో ఐ లాస్ట్ అరౌండ్ 15 to 16 kgs. 15 to 16? 6 months టైం, ఈజీగా కాదు, లైక్ 6 months. సో ఇప్పుడు ఇట్లా 15-16 kgs దాకా ఇట్లున్నా, ఇట్లే మెయింటైన్ చేద్దామని అనుకుంటున్నా ఇక. బట్ అది అంత ఈజీ కాదండి, మీకు మోటివేషన్ ఉండాలి. అండ్ అసలు రోజు ఫిట్నెస్ అంటే
మన ఇండస్ట్రీలో ఇద్దరు ముగ్గురు ఉంటారు ఏజింగ్ వెనక్కి వెళ్తున్న వాళ్ళు, అవును. లైక్ మహేష్ మహేష్ బాబు బాబు గారు, గారు, నాగార్జున గారు, యా సూర్య గారు, సూర్య గారు, రీసెంట్ గా త్రివిక్రమ్ గారు చెప్పారు కదా, సూర్య గారు. యా 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 వీళ్ళని చూసుకుంటే ఇన్స్పైర్ అయ్యి మనది మనం మెయింటైన్ చేసుకోవాలి అంతే. అంతే. సో అదంత ఈజీ కాదు. మనకి మోటివేషన్ ఉండాలి, ఆ జిల్ ఉండాలి, మోటివేషనల్ వీడియోలు చూడాలి ఇన్స్టాగ్రామ్ లో. మీ ఫోన్ లో వాల్ పేపర్ ఏదైనా మోటివేషన్ ఫోటో పెట్టుకోవాలి. ఇప్పుడు నా ఫోన్ లో అదే ఉంటది, ఓకే, అయ్యో నెవర్ గివ్ అప్. సో ఇట్లాంటి వాల్ పేపర్స్, మోటివేషన్ వాల్ పేపర్స్ పెట్టుకోవాలి. ఇవన్నీ చేసుకుంటూ ఇంకా మనం వాట్ మోటివేట్స్ యూ? లేదు ఐ కాంట్ గివ్ అప్ ఎనీవే, ఏం జరిగినా ఐ హ్యావ్ టు బీ హియర్ అని వాట్ మోటివేట్స్ యూ? ఏం చేసినా ఐ హ్యావ్ టు బీ హియర్ అన్నది ఫిక్స్ అయిపోయినా అండి. నేను బలంగా ఫిక్స్ అయినా, ఏది చేసినా యాక్టింగ్ లోనే చేస్తా. ఐ వాంట్ టు బీ సక్సెస్ఫుల్ ఇన్ దిస్ ఫీల్డ్ అనేది నేను చిన్నప్పుడే బ్లైండ్ గా ఫిక్స్ అయిపోయినా. ఓకే, సో అంతే, ఇంకా రోజు మనం వర్క్ చేసుకుంటూ వెళ్ళడమే అంతే. మీరు అన్నట్టు బట్ సమ్హౌ హైట్ కానీ, మీ మెయింటెనెన్స్ కానీ, మీ లుక్స్ కానీ డోర్స్ తెరవచ్చేమో ఇండస్ట్రీలోకి, కానీ దాని తర్వాత అంతే ఈజీగా ఉంటుందా మంచి క్యారెక్టర్స్ పడడానికి కానీ, మంచి రోల్ మీ దాకా రావడానికి కానీ? మీ లుక్స్ మాత్రమే దానికి అంత హెల్ప్ చేస్తాయంటారా? లుక్స్ అట్లా ఉండదండి, అదృష్టం ఉంటుంది ఇక్కడ మెయిన్. సో లుక్స్ మనకు 50% లుక్స్ కానీ, యాక్టింగ్ కానివ్వండి, ఇదంతా 50% అయితే ఇంకో 50% అనేది లక్ అనేది ఉండాలి. మెయిన్ లక్ ఇస్ మెయిన్ ఫ్యాక్టర్ ఇన్ ఇండస్ట్రీ. 50-50. ఓకే, ఫస్ట్ థింగ్ మీకు ఆ యాక్టింగ్ మెయిన్, లుక్స్ కూడా కాదు, ఫస్ట్ యాక్టింగ్ ఉంటేనే పబ్లిక్ మనల్ని యాక్సెప్ట్ చేస్తారు. ట్రూ, అది మీకు న్యాచురల్ గా ఉంది కాబట్టి యా, ఇట్స్ సెట్. థ్యాంక్ యూ. సో ఫస్ట్ యాక్టింగ్, లుక్స్ ఇదంతా ఉండాలి. ఇంకొకటి మెయిన్ లక్ ఉండాలి. ఆ లక్ ఉండాలంటే మీకు కరెక్ట్ టైంలో కరెక్ట్ క్యారెక్టర్ పడి కరెక్ట్ క్లిక్ అవ్వాలి. వెరీ ట్రూ. యా, సో ఇవి ఉంటే మనం ఇంకా జూమ్ మన ఇట్లా రాకెట్ లాగా వెళ్తుంది బండి. బట్ ఈ మధ్య అంటే ఇంతకు ముందు ఏంటంటే స్టార్డమ్ ఉండేది. ఎలా అంటే వావ్ వాళ్ళ హీరో ఏదైనా వాళ్ళు ఎప్పుడో ఒకసారి మనకు కనిపిస్తూ ఉండేవారు, మనం వాళ్ళని చూడడానికి చాలా ఆతృతతో ఎదురు చూసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ఆ స్టార్డమ్ పోయింది, వీ కెన్ ఫైండ్ ఎనీ వన్ ఎవ్రీవేర్. సోషల్ మీడియాలో కనిపిస్తారు, బయట కనిపిస్తారు, రెగ్యులర్ బేసిస్ లో వాళ్ళు మనకి టచ్ లో ఉన్నట్టే ఉంటారు. కాబట్టి ఆ స్టార్డమ్ అనే ఒక ఫ్యాక్టర్ తొలగిపోవడం వల్ల ఇప్పుడు హీరోయిన్ సోషల్ మీడియాలో ఉంటారు, ఇన్ఫ్లుయెన్సర్ సోషల్ మీడియాలో ఉంటారు, ప్రతి ఒక్కరు సోషల్. ఈ కోవిడ్ తర్వాత అది ఎక్కువైపోయింది. పోస్ట్ కోవిడ్ సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వండి, ఈ రీల్స్ ఎప్పుడైతే స్టార్ట్ చేసిండ్రో ప్రతి ఒక్కళ్ళు కంటెంట్ చేస్తున్నారు. ఎవ్రీ వన్ ఆర్ మేకింగ్ కంటెంట్. అండ్ ఈ స్టార్స్, ఇన్ఫ్లుయెన్సర్ అందరు ఒకటే లెవెల్లో వచ్చేసిందని అంటారు మీరు, అంతే కదా? అది అయిందండి. ఇంకా మనం ఏం చేస్తాం? మీరు పిల్లగాడు చేసినప్పుడు అప్పుడు ఇంత లేదు, ఇన్స్టాగ్రామ్ అసలు ఒక థింగే కాదు. అవును, అప్పట్లో ఏంటంటే పిల్లలు వాట్సాప్ స్టేటస్లు ఎక్కువ పెట్టుకునేవాళ్ళు, ఫేస్బుక్ స్టేటస్లు, వాట్సాప్ స్టేటస్లు ఎక్కువ. అట్లే వైరల్ అయింది ఆ సిరీస్ కూడా. సో ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు అట్లా లేదు, మొత్తం ప్రతి ఒక్కళ్ళు రోజు రోజుకి కంటెంట్ చేసుకుంటే వెళ్తున్నారు. అంతా మొత్తం బిస్బెల్నాబాద్ లాగా అయిపోయింది. ఓకే, అది ఒక ప్లస్ పాయింట్ లా అనిపించలేదా మీకు? అంటే మీరు అప్పుడు ఆడిషన్స్ కి అన్ని రోజులు అక్కడ తిరిగినప్పుడు వీళ్ళు ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళు చేయగలిగింది ఇక్కడ పెట్టేస్తే ఇక్కడ చూసి చాలా మందికి మూవీస్ లో రోల్స్ వస్తున్నాయి తెలుసా? అవునవును. సో ఇస్ ఇట్ దట్ ప్లస్ పాయింట్? మీరు చెప్పింది ఏంటంటే, సో యాక్టర్స్ అనేవాళ్ళు పాపం కష్టపడి బయట ఆడిషన్స్ ఎత్తుక్కుంటూ, ఆడిషన్స్కి వెళ్ళి ఆడిషన్స్ ఇచ్చుకుంటూ ఓన్లీ స్క్రీన్ పైనే కనిపించేవాళ్ళు ఒకప్పుడు. ఈ మధ్య ఏమైంది, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే రీల్స్ అందరూ పెట్టేసి, సో వాళ్ళనే ఈ రీల్స్ వాళ్ళనే మూవీస్ లో కూడా తీసుకుంటున్నారు. యాక్టర్స్ కి ఛాన్సెస్ రావట్లేదు పాపం అని అంటున్నారు. ఎగ్జాక్ట్లీ, అంతే కదా? అది అట్లా అయిపోయిందండి. ఇంకా మనం అన్ఫార్చునేట్లీ ఏం చేస్తాం, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. అండ్ దానికి తగ్గట్టే మనం కూడా నడుచుకుంటూ వెళ్ళాలి అంతే. సో అది అట్లా అయిపోయింది మొత్తం, అది పొల్యూట్ అయిపోయింది అంతా. మనం యాక్సెప్ట్ చేయాలి, యాక్సెప్ట్ చేసి వీ షుడ్ మూవ్ ఆన్ అంతే. అండ్ ఇంకోటి యాక్టర్స్ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలి. అదే కదా, ఇప్పుడు వాళ్ళు ఇటు వస్తే వీళ్ళు ఇటు వెళ్ళాలి, అంతే కదండి, సింపుల్. సో ఇప్పుడు అక్కడి నుంచి వీళ్ళు షిఫ్ట్ అయిపోయి వాళ్ళు కూడా ఇక్కడ నార్మల్ అయిపోయారు. సో అంతా ఒకే లెవెల్లో అయిపోయింది. ఇప్పుడు అంతా సేమ్ లెవెల్ అలా అయిపోయింది. అట్లా అనుకుంటే మనం ఫస్ట్ ఇప్పుడు ఇంటర్వ్యూస్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, 20 minutes 30 minutes చూసేవాళ్ళు యూట్యూబ్ లో. మెల్లగా ఏమైంది, 1 minute కి వచ్చింది. ఇప్పుడు రీల్ ఫార్మాట్, ఇప్పుడు అంతా 30 seconds 20 seconds రీల్సే. సో అట్లా రోజుకి ఓపిక తగ్గిపోయింది, నిజంగా చూడాలనుకోవట్లేదు ఏది. ఓపిక తగ్గిపోయింది. ఈ 1 minute లో ఏం చెప్పగలరు, 1 minute లో ఏం చెప్పగలుగుతారు అన్నది అట్లా అయిపోయింది. ముందు ఇదే ఐ డ్రీమ్ ఆఫీస్ లో టిఎన్ఆర్ గారి ఇంటర్వ్యూస్ ఎంత వైరల్ అవుతుంది, గంటలు చేసేవారు. చూసేవారు కూడా జనాలు వెయిట్ చేస్తుండే టిఎన్ఆర్ గారిది ఎప్పుడెప్పుడు ఇంటర్వ్యూ వస్తుంది అని. పాపం ఆయన నా డ్రీమ్ ఉండే అండి యాక్చువల్లీ, టిఎన్ఆర్ గారితో ఒక ఇంటర్వ్యూ చేయాలి. ఎందుకంటే నా సెకండ్ మూవీలో ఆయన యాక్ట్ చేశారు, శివన్ మూవీలో. ఓకే,
హీ వాజ్ మై ఫేవరెట్ యాంకర్, అంటే ఆల్ టైమ్ ఫేవరెట్ యాంకర్ టిఎన్ఆర్ గారు. ఆయనతో డ్రీమ్ ఉండే నాకు చేయాలని చెప్పేసి. సో అది అన్ఫార్చునేట్లీ కోవిడ్ టైంలో ఆయన వెళ్ళిపోయారు కాబట్టి బట్ ఆయన గురించి మాట్లాడడం కూడా సరిపోదులేండి, లెజెండ్స్ అంతే తొందరగా తీసుకెళ్ళిపోతారు, చాలా తొందరగా వెళ్ళిపోయారు యాక్చువల్లీ. ఓకే, సో కమింగ్ బ్యాక్ టు యువర్ ఆజాది, ఈ రోల్లో ఆ రోల్ కోసం మిమ్మల్ని మీరు మెంటల్గా ఎలా ప్రిపేర్ చేసుకున్నారు? యాజ్ యూ సెడ్ ఇప్పుడున్న జనాలకి చాలా యూస్ఫుల్ ఆ రోల్ అని చెప్పేసి, మిమ్మల్ని మీరు మెంటల్గా ఎలా ప్రిపేర్ చేసుకున్నారు ఆ రోల్ కోసం? నేను ఫస్ట్ నాకు మా డైరెక్టర్ శివతేజ అనే అబ్బాయి, సో మా డైరెక్టర్ నాకు స్టోరీ చెప్పినప్పుడు నేను అనుకున్నా ఇట్లా ఈ క్యారెక్టర్ అయితే ఊరికే లైఫ్ లో పడే క్యారెక్టర్ అయితే కాదు, అంటే చాలా రేర్ వన్స్ ఇన్ లైఫ్ టైం అనలేము కానీ చాలా రేర్గా వచ్చే క్యారెక్టర్. సో ఇట్లాంటి క్యారెక్టర్స్ చెయ్యాలంటే ఫస్ట్ థింగ్ నువ్వు ఆ జితేంద్ర వర్మ, నేను ప్లే చేసే రోల్ పవర్ఫుల్ క్యారెక్టర్ జితేంద్ర వర్మ అనేటోడు నా బాడీలోకి మొత్తం ఎక్కాలి. సో నేను ఒక్కసారి సెట్కి వెళ్ళాక సాయితేజ అనేటోడు కనిపించదు, జితేంద్ర వర్మనే కనిపించాలని చెప్పేసి ఫుల్ వర్క్ షాప్ చేసిన అండి, అంతే. దట్ ఈస్ మై సీక్రెట్, సాలిడ్ వర్క్ షాప్ చేస్తాను నేను. ఆ క్యారెక్టర్ ఏంటి, ఎలా ఉంటాడు వాడు అని చెప్పేసి దాంట్లో దిగిపోయి ఇంకా అలానే ఉంటారా? అంటే కొన్ని రోజులు జితేంద్ర వర్మ అంటే తిరిగి చూసే అంత వెళ్ళిపోతారు, ఇన్వాల్వ్ అయిపోతారు ఆ క్యారెక్టర్ లో? నేను బాగానే ఇన్వాల్వ్ అవుతాను అండి, పర్సనల్ లెవెల్ లో కూడా బాగానే. అంటే ఇంపాక్ట్ అది కట్ చేసినాక ఇంటికి వచ్చినాక కూడా కొన్నిసార్లు అట్లా బిహేవ్ చేస్తాను. సో చాలా అడాప్ట్ చేసుకుంటాను నేను క్యారెక్టర్, అదొక మంచి క్వాలిటీ అనుకోవాలి నాకు. మంచి క్వాలిటీనా? ఓకే, ఆ క్యారెక్టర్ ని ఇంటికి వచ్చాక కూడా మనం కంటిన్యూ చేయడం, క్యారీ ఆన్ చేసుకుంటూ ఉండడం. ఓ నైస్. సో అదొకటే యువర్ సీక్రెట్, ఏ ఫిల్మ్ కైనా అంతే. దట్ ఈస్ మై సీక్రెట్. ఓకే, ఫ్రమ్ పిల్లగాడు టు టుడే ఆజాది, వాట్ చేంజ్డ్ ఇన్ యూ యాజ్ ఎ పర్సన్? యాజ్ అ పర్సన్, ఫ్రమ్ పిల్లగాడు టు ఆజాది యాజ్ అ పర్సన్ అంటే పెద్ద ఏం చేంజ్ అవుతుంది, వయసు పెరుగు ఉంటుంది అంతే. నిజంగా అండి, అప్పుడు అంతే పిచ్చి యాక్టింగ్ అంటే, ఇప్పుడు అంతే పిచ్చి. అప్పుడు సినిమాలు అంటే అంతే పిచ్చి, ఇప్పుడు అంతే పిచ్చి. అప్పుడు ఏంటంటే థియేటర్స్ కి రెగ్యులర్గా వెళ్తుండే, రెగ్యులర్గా థియేటర్కి వెళ్ళి మూవీస్ లైక్ డైలీ వన్స్ ఒకసారి వెళ్తుండే. ఈ మధ్య ఈ ఓటీటీ వచ్చేసింది కాబట్టి నెట్ఫ్లిక్స్, జీ5, హాట్స్టార్, ఆహా అన్ని మనకే ఉన్నాయి కాబట్టి ఇంట్లో కూర్చొని చూస్తున్నా. బట్ యాజ్ అన్ యాక్టర్ మీకు మైనస్ అనిపించదా? అన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ కి వచ్చేయడం వల్ల థియేటర్ కి వెళ్ళే ఆడియన్స్ తగ్గిపోయారు. ఇప్పుడు థియేటర్ కి వెళ్ళాలంటే ఒక స్టార్ హీరో సినిమా పడి ఫ్యాన్స్ స్టార్ హీరో సినిమా పడాలన్నది ఏం లేదు. ఇప్పుడు నాకు ప్రతిసారి ఇదే చెప్తా, చాలా ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పాను. ఇప్పుడు లిటిల్ హార్ట్స్ అని ఒక సినిమా ఐడియా ఉందా? మౌలి అనే తెలుసు, చూసాను నేను సినిమా చూసాను. అతను ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఆర్ మీమర్ వాట్, ఎంత బాగా ఆడిందండి ఆ సినిమా. ఇప్పుడు రాజు వెడ్స్ రాంబాయ్ స్టార్ హీరో కాదు, హిట్ అయింది. సో స్టార్ హీరో అన్నది కాదు. ఇప్పుడు నిఖిల్ గారు కానివ్వండి, విజయ్ దేవరకొండ గారు, వీళ్ళందరూ ఏంటంటే నేను అప్పుడు యంగ్ డేస్ లో ఉన్నప్పుడే వాళ్ళు కూడా ఇట్లే స్టార్ అయిన వాళ్ళు కదా. సో స్టార్ హీరో సినిమా వస్తేనే పబ్లిక్ వస్తారన్నది కాదు, పబ్లిక్ థియేటర్కి వస్తారన్నది కాదు. ఒక మంచి కంటెంట్ ఉంటే వస్తారు. కాకపోతే ఇప్పుడు ఆపర్చునిటీస్ ఎక్కువైపోయినాయి. ఓటీటీ, నెట్ఫ్లిక్స్, జీ5, హాట్స్టార్ ఇవన్నీ ఇంట్లో ఉన్నాయి కాబట్టి కొద్దిగా తక్కువైంది థియేటర్కి రావడం అన్నది. అంతే. మరి మీతో స్టార్ట్ చేసిన వాళ్ళు ది గాట్ దట్ స్టార్డమ్ మీకు వచ్చిందా రాలేదా అంటే మీరు అంటే నాతో ఎవరు, ఐ మీన్ మీరు స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు అలా స్టార్ట్ చేసిన వాళ్ళు నా సీనియర్స్. నేను 20s ఉన్నప్పుడు వాళ్ళు 30s ఉండే. వాళ్ళు 30s లో ఉన్నారా? ఇప్పుడు 30s అంటే వాళ్ళు 40s లో ఉన్నారు. ఇప్పుడు లేట్ 30s లో ఉన్నారు. వాళ్ళు నా సీనియర్స్. నిఖిల్ గారు కానివ్వండి, విజయ్ దేవరకొండ గారు, నాని గారు అప్పుడే నిన్ను కోరి, నేను పిల్లాడి చేసినప్పుడు నిన్ను కోరి అని ఒక మూవీ వచ్చింది. తెలుసు. సో ఇప్పుడు నాని గారు ఎక్కడ ఉన్నారు, అప్పుడు ఎక్కడ ఉన్నారు, ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, ఎగ్జాక్ట్లీ 10 years బ్యాక్. ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ మూవీస్ తీస్తున్నారు, పారడైస్ అవన్నీ. సో అట్లా వాళ్ళ గ్రోత్ చూడండి ఎట్లా ఉంది. అంటే ఇప్పుడు పిల్లాడు ఎక్కడ ఉన్నా, ఇప్పుడు నేను ఆజాదీకి ఎక్కడికి వచ్చినా. ఓకే, మీరు అలా గ్రోత్ చూసుకుంటూ వస్తున్నారు. అంటే స్లో, నాది ఏముందంటే కొంచెం స్లోగా వెళ్తుంది గ్రోత్ అన్నది. ఇట్లా ఆ క్లిక్ రావట్లేదండి. అంటే ఆ క్లిక్ ఒకటి ఉంటది కదా, ఇట్లా ఒకటేసారి రాకెట్ స్పీడ్ లో వెళ్ళిపోతాం, అది ఇంకా వస్తలేదు, చాలా స్లోగా వెళ్తుంది. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ వన్ ఫ్రైడే టు చేంజ్ మై లైఫ్ అంతే. దట్ మీన్స్ ఎ లాట్ టు సో మెనీ హీరోస్ కదా. ఒక్క ఫ్రైడే కెన్ చేంజ్ ఎవ్రీథింగ్ అని నాని గారు కూడా చెప్పారు ఒక ఈవెంట్ లో అలానే. ఒక్క ఫ్రైడే, సింగిల్ ఫ్రైడే కెన్ చేంజ్ ఎనీథింగ్ అని చెప్పేసి. ఐ హోప్ ఆ ఒక ఫ్రైడే మీకు కూడా వస్తుంది, డెఫినెట్లీ వస్తుంది. అంటే విత్ యువర్ న్యాచురల్ యాక్టింగ్ అండ్ స్కిల్స్ మీకంటే ఒక ఫ్రైడే రాసిపెట్టి ఉంటుంది. బట్ దట్ డిపెండ్స్ ఆన్ ద స్టోరీ యూ చూస్ కదా. మీరు ఏం స్టోరీ చూస్ చేసుకుంటున్నారు టు ప్రొజెక్ట్ అనేది ఇట్ ప్లేస్ ద కీ రోల్. మాకేంటంటే అండి, ఇప్పుడు మాకు బ్యాకింగ్ లేని యాక్టర్స్ కి ఏమవుతుంది అంటే, ఇట్లాంటి స్టోరీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది బ్యాకింగ్ ఉన్న యాక్టర్స్ కి, లేకపోతే ఓన్ ప్రొడక్షన్ ఉన్న యాక్టర్స్ కి, వాళ్ళ ఫాదర్ లేకపోతే ఎవరైనా రిలేటివ్స్ ప్రొడ్యూస్ చేసే వాళ్ళకి ఏంటంటే
వీని లాంచ్ చేయడానికి అంటే ఆ అబ్బాయిని అన్న ఎవరినన్నా లాంచ్ చేయడానికి ఇట్లాంటి స్టోరీనే ఉండాలి అని చెప్పి రాసుకొని పెట్టుకొని లాంచ్ చేస్తారు. నాకు బ్యాకింగ్ కానీ ప్రొడక్షన్ సైడ్ ఎవరు లేరు కాబట్టి సో వచ్చింది సెలెక్ట్ చేసుకొని వెళ్ళడం అంతే. ఇది అన్నది వెతుక్కోలేం మేము. ఓకే, 10 ఆప్షన్స్ లో ఇది అని చెప్పి వెతుక్కోలేం. సో వచ్చింది మనకి ఆ లక్ తో ఉండాలి, ఆ లక్ తో వచ్చింది సెలెక్ట్ చేసుకొని వెళ్ళిపోవాలన్నమాట అట్లా. బట్ నెపోటిజం యూ బిలీవ్ ఇన్ దట్? అంటే వర్కౌట్ అవుతుంది? వాళ్ళకు ఒక నిజంగా ఒక డైరెక్టర్ పెడతారు, వాళ్ళకి ఒక స్టోరీ ఇస్తారు, వాళ్ళ కోసమే ఒక స్టోరీ రాపిస్తారు కాబట్టి ఇట్ వర్క్స్ అవుట్ ఫర్ దెమ్. మీకు ఆ బ్యాక్ ఎండ్ లేదు కాబట్టి వర్కౌట్ అవ్వట్లేదు అని అనుకుంటారా మీరు? అంటే నెపోటిజం అన్నది ఎట్లా అంటే ఏదైనా అండి పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తేనే స్టార్ హీరో. ఎగ్జాక్ట్లీ, ఒక సినిమాకి లాంచ్ చేసి ఏదైనా పబ్లిక్ యాక్సెప్టెన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రభాస్ గారు కానివ్వండి, అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు, నా ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ కూడా చిరంజీవి గారు బ్యాకింగ్ తోనే వచ్చినారు. కానీ వాళ్ళని పబ్లిక్ యాక్సెప్ట్ చేసిండ్రు కాబట్టి దే ఆర్ సూపర్ స్టార్స్, పవర్ స్టార్స్. సో ఏదైనా మనకి పబ్లిక్ యాక్సెప్టెన్స్ కంపల్సరీ ఉండాలి, లేకపోతే స్టార్ కాలేడు. అదైతే 100% వాస్తవం. వాళ్ళ గురించి మనం ఆలోచిస్తే 3 తరాలకు తిని కూర్చోగలిగిన ఆస్తులున్నా ఇప్పటికీ సినిమా చేయడానికి కూడా ఎంత హార్డ్ వర్క్ చేస్తారు. ఇప్పుడు పెద్ద మూవీనే చూసుకోండి, రామ్ చరణ్ గారు ఎంత కష్టపడ్డారు. నిజం, అది మాత్రం ఆ బాడీ బల్కింగ్ గానీ, ఆ బాడీ ఫిట్నెస్ కానివ్వండి, అండ్ ఆయన వెజిటేరియన్ డైట్ చేసి ఆ బాడీ చేశారంట. అవును, అయ్యప్ప దీక్షలో కూడా ఉన్నారు, అయ్యప్ప దీక్షలో ఉండి ఆ బాడీ పెంచిందంట. సో వీళ్ళందరూ ఎట్లా అంటే ఒళ్ళు హూరం చేసుకొని ఎంత వెనకాల ఎంత ఉన్నా గానీ దే వర్క్ ఫర్ దేర్ టు మెయింటైన్ దేర్ స్టార్డమ్ అండ్ ఫర్ దేర్ ఫ్యాన్స్ కోసం మెయిన్. సో వీళ్ళందరినీ చూసి చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది నాకు. దట్ కీప్స్ యూ మోటివేటెడ్. ఓకే, సో అగైన్ మీరు పిల్లగాడు విషయానికి వస్తేనే అక్కడే యూ గాట్ దట్ స్టార్డమ్, ఆర్ అక్కడే యూ గాట్ దట్ గుడ్ నేమ్ కదా. ఆ తర్వాత ఎందుకు డౌన్ అయింది అనేది నాకు క్వశ్చన్ అనమాట. అందరు క్వశ్చన్ అదే ఉంటుంది. అంటే రావడం దట్ వాస్ ఏ మాసివ్ హిట్ ఫర్ యూ. అప్పట్లో అసలు ఏమీ లేని రోజుల్లో కూడా పిల్లగాడు అసలు సూపర్ హిట్. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు బోర్ కొడితే వెళ్ళి చూస్తారు యూట్యూబ్ లో అనేది. అలాంటి ఎక్కువ తెలియదండి యాక్చువల్లీ పిల్లగాడు గురించి. ముందు అంటే మీరు 90s? నేను 90s. సో 90s వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది. అందుకే అంత ఫ్రీడమ్, అంత పేరు చూసిన మీరు ఎందుకు సడన్ గా డౌన్ అయ్యారు? సో బేసిక్ ఏమైందంటే పిల్లగాడు అనేది అప్పుడు యూట్యూబ్, అప్పుడప్పుడే ఈ తెలంగాణ స్లాంగ్ అనేది, పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి ఇట్లాంటివన్నీ వచ్చి అప్పుడప్పుడే ఈ తెలంగాణ స్లాంగ్ అనేది పబ్లిక్ వస్తుంది. సో ఆ టైంలో యూట్యూబ్ లో అసలు ఎటువంటి సిరీస్ లేకుండా ఎక్సెప్ట్ గీతా సుబ్రహ్మణ్యం ఇంకేది లేకుండే. సో దాని తర్వాత మాది ఒక మాస్ అండ్ క్లాస్ వెబ్ సిరీస్ అయ్యి ఆ పిచ్చి హిట్ అయింది అప్పుడు యూట్యూబ్ లో. సో అది చాలా మంది కనెక్ట్ అయింది. దాని తర్వాత ఏమైపోయింది, కోవిడ్ వచ్చి ఓటీటీ డామినేషన్ ఎక్కువైపోయింది. ఓటీటీలో ఎక్కువైపోయింది. నేను కూడా ఓటీటీలో అండ్ నేను కూడా తీసిన పిల్లగాడు రేంజే వర్కౌట్ అవుతాయి అనుకొని పైలం పిల్లగానం ఒక మూవీ తీసాను మధ్యలో. మై నేమ్ ఇస్ శృతి అని హన్సిక గారితో ఒక యాక్ట్ చేసిన లీడ్ లాగా. ఇవన్నీ మూవీస్ తీసిన. బట్ తీస్తే అన్ఫార్చునేట్లీ ఎక్కడ అంటే ప్రాపర్ మార్కెటింగ్ లేక, ప్రాపర్ పుష్ లేక ఆ బజ్ అనేది వినిపించలే. పిల్లగాడికి వచ్చిన బజ్ అనేది వినిపించలే. అది అట్లా కనెక్ట్ అయిపోయింది పబ్లిక్ కి. సో ప్రాపర్ మార్కెటింగ్ అండ్ ప్రాపర్ పుష్ లేక మన పేరు వినిపించకపోతే సడన్ గా మనం మార్కెట్ నుంచి డిసప్పియర్ అయిపోతాం. అరే ఈ అబ్బాయి పిల్లగాడు అప్పుడు చూసినా కదా మళ్ళీ కనిపిస్తలేడేంది అని అనుకుంటారు. బట్ అది కనిపించట్లేదు కదా, నేను చేస్తున్నా ప్రాజెక్ట్, అంత రీచ్ వస్తలేదు పబ్లిక్ కి. నేను చేస్తున్నా. ఇంకా నన్ను అడుగుతారు బయటకు వెళ్తే, అన్నప్పుడు పిల్లగాడు తీసినావు కదా ఇంకా వేరే తీయట్లేదు వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్మ్స్ అని. అరే నేను చేసినారా, మొత్తం పైలం పిల్లగా చేసిన, మై నేమ్ ఇస్ శృతి చేసిన, శివన్ చేసిన, మీ అందరికి తెలియలేదు, మీ దాకా రాలే. ఆ పిల్లగాడు ఒకటే అంత పెద్ద హిట్ అయింది. ఎందుకు రాలే అంటే ప్రాపర్ మార్కెటింగ్ లేక. సో అక్కడ ఆ ప్రతిసారి మేము ఆ మార్కెటింగ్ దగ్గర నాకు చాలా మైనస్ అవుతుంది. మీరు చెప్పిన చిన్న ఫిల్మ్స్ ఎందుకు హిట్ అయ్యాయంటే దే డిడ్ వెరీ గుడ్ మార్కెటింగ్, లిటరల్లీ వెరీ గుడ్ మార్కెటింగ్. ఎంత చెయ్యాలో అంతా చేశారు దానికోసం. అవును. సో మార్కెటింగ్ లేక ప్రాపర్ పుష్ లాగా నాకు నేను ఐ వాజ్ ఆల్వేస్ బిజీ వర్కింగ్ ఇన్ మూవీస్. ఇప్పుడు బెంచ్ అని ఒక వెబ్ సిరీస్ వచ్చింది, దాంట్లో కూడా ఐ డిడ్ అ నైస్ రోల్. సో ఇవన్నీ కూడా చేస్తున్నా, కాకపోతే పబ్లిక్ వెళ్ళట్లేదు అవి. సో ఇప్పుడు అలాంటి ప్లాన్ ఏమైనా ప్రీ ప్లాన్డ్ ఇలా ఉండాలి, మార్కెటింగ్ చేసుకోవాలి, మనల్ని మనమే చేసుకోవాలి, మనకు ఒక పుష్ ఉండాలి, సో దీనికి ఎలా మనం మూవ్ అవ్వాలి అనేది ఒక ప్లాన్ ఏమైనా పెట్టుకున్నారా? అంటే ఇప్పుడు ఆజాదీ 501 ఉంది కదండి, దీనికి పాపం బాగా చేస్తున్నారు మార్కెటింగ్. ఓకే, అవుట్ ఆఫ్ అంటే బడ్జెట్ లేదు ప్రాపర్ గానీ, ఇంకా బడ్జెట్ ఉంటే ఇంకా చాలా బాగా చేసేవాళ్ళు. సో చాలా బాగా చేస్తున్నారు, ఇది చాలా బాగా తెలుస్తుంది.
ఇప్పుడు పిల్లవాడికి ఎంతైతే తెలిసిందో నా పేరు, పిల్లాడు కూడా అంతే అండి, మెల్లగా స్ప్రెడ్ అయింది అన్నది. అది రిలీజ్ చేసిన ఎంబటే దన్నం లేకుండే, అది ఒక 6 months పట్టింది మొత్తం అందరికి స్ప్రెడ్ చేయడానికి. ఇప్పుడు ఆజాదీ కూడా చూసుకుంటే 2 weeksలోనే, అంటే Day 1కి Day 14కి చాలా వెళ్ళింది బజ్ అన్నది. మేబీ ఇంకొక 3 months తర్వాత ఇంకా అందరికి తెలిసిపోతుందేమో. ఆజాదీ కూడా పిల్లాడి రేంజ్ లో ప్రతి ఒక్కళ్ళ నోట్లో పడి ప్రతి ఒక్కళ్ళకి వినిపిస్తుందేమో. ఇట్స్ ఆల్వేస్ ది మౌత్ టాక్. ఎస్, మనం ఎంత చేసినా, ఎంత మార్కెటింగ్ స్ట్రాటజీస్ పెట్టుకున్నా, మౌత్ టాక్ రిలీజ్ అయిన పక్క రోజు బాగాలేదు అన్నారంటే అయిపోయింది అక్కడ. అవును. సో మాకేమవుతుందంటే ఆజాదీకి అవుట్ ఆఫ్ 10 4 members 3 members దాకా చూస్తున్నారు. చూసిన ప్రతి వాళ్ళు వాళ్ళే వాట్సాప్ స్టేటస్ పెట్టుకొని, వాళ్ళే ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ పెట్టుకొని పక్కన వాళ్ళకి చెప్తున్నారు, అరే ఆజాదీ వెబ్ సిరీస్ బాగుంది, అప్పట్లో పిల్లాడు అని వచ్చింది కదా, ఆ హీరోదే చాలా బాగుంది అని చెప్పి. సో మెల్లగా అది కూడా స్ప్రెడ్ అవుతుంది. సో ఇప్పుడు మీ ఇంటర్వ్యూ ద్వారా ఇంకొక 4 తెలుస్తుంది, తప్పకుండా తెలుస్తుంది. దట్స్ హౌ ఇట్ వర్క్స్. జనాల్లో నుంచే వెళ్ళాలి. సినిమా ఏదైనా బాగుంది, వెబ్ సిరీస్ ఏదైనా బాగుంది అంటే దే హ్యావ్ టు సే. సో తేజ గారు మీరు చెప్పండి, ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్ టిల్ నౌ, ఇప్పటివరకు ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్, ఫస్ట్ టైం నేను స్టేజ్ ఎక్కినప్పుడు, లైక్ ప్రీమియర్ పిల్లాడు ప్రీమియర్లో మా మదర్ మా ఫాదర్ పక్క నుండి నాతో పాటు స్టేజ్ పైన ఉండి, దే వర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ అన్నమాట అప్పట్లో. ఓకే, మా డాడీ పాపం బాగా ఎమోషనల్ అయ్యిండు స్టేజ్ పైన. సో దట్ ఈస్ లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్స్ ఇన్ మై లైఫ్. అలానే మోస్ట్ సాడెస్ట్ మూమెంట్? సేమ్ ఇదే అండి, మా ఫాదర్కి ఇప్పుడు బాగాలేదు. హీస్ ఇన్ కొంచెం వెజిటేటివ్ కండిషన్లో ఉన్నారు, లైక్ కోమా టైప్ అన్నమాట. లాస్ట్ 4 months నుంచి 5 months నుంచి ఇదే నడుస్తుంది ఇంట్లో. యు ఆర్ స్టిల్ డూయింగ్ ప్రమోషన్స్ ఫర్ యువర్ సిరీస్. అవును, దట్ షోస్ యువర్ డెడికేషన్ అండి. అంటే అలాంటి సిచ్యువేషన్ లో యూ కాంట్ కోప్ అప్ విత్ థింగ్స్ కదా. అవును. ఏమైంది ఇఫ్ యు ఆర్ యాక్చువల్లీ ఏంటంటే 4 months బ్యాక్ వాష్రూమ్ కని లేసి కింద పడి పార్కిన్సన్స్ వచ్చింది. పార్కిన్సన్స్ ఐడియా, సో కింద పడి ఇక్కడ ఇంజరీ అయింది. సో ఇంజరీ అయ్యేసరికి మొత్తం నర్వ్స్ లోపలంతా డ్యామేజ్ అయిపోయినాయి. సో ఈజ్ ఇన్ లైక్ కోమా కండిషన్ ఆల్మోస్ట్. 2 నర్సులు ఉంటారు ఇంట్లో, సో వాళ్ళతోని రోజు ఇంకా బెడ్ రీడన్ అనమాట. హీ కాంట్ టాక్, హీ కాంట్. పాపం నా ఆజాదీ వెబ్ సిరీస్ కూడా చూడలేకపోయాను ఆహాలో వస్తే. సో అంటే మళ్ళీ కోలుకునే ఛాన్స్ ఉందా? లేదు, మళ్ళీ కోలుకునే ఛాన్స్ లేదు. యా, బట్ మీరు యూ వాంట్ టు టేక్ కేర్ ఆఫ్ హిమ్ ఫర్ ఎవర్, అలా చూసుకుంటూ ఉండాలని. దట్స్ సో స్వీట్ ఆఫ్ యూ. Yeah, I can understand. Oh my God, you are still doing promotions. That shows your dedication. మార్నింగ్ కూడా మా ఫాదర్ తోనే కాసేపు కూర్చొని మళ్ళీ ఇక్కడికి వచ్చి మాట్లాడతారా ఆయన పక్కన కూర్చొని? లేదండి, అసలు మాట్లాడలేరు. 4 months బ్యాక్ వాష్రూమ్ కని లేసి, నేనేంటంటే ఐఎమ్ లేట్ బోర్న్ అనమాట. నాకు మా సిస్టర్ కి 14 years గ్యాప్. ఓకే. సో మై డాడీ 75 నౌ. 30-year-old కి జనరల్లీ 60-year-old ఫాదర్. సో మై డాడీ 75, 76. సో ఆయన హెల్త్ హార్ట్ అటాక్ వచ్చింది, అప్పటి నుంచే బాగాలేదు. 4-5 years బ్యాక్, 10 years బ్యాక్ హార్ట్ అటాక్ వచ్చింది, అప్పటి నుంచే బాగాలేదు. బట్ ఒక 5 months బ్యాక్ వాష్రూమ్ కని లేసి పాపం స్లిప్ అయిపోయి కింద పడి హెడ్ ఇంజరీ అయ్యి మొత్తం లోపల హీ వాజ్ ఆన్ స్టెరాయిడ్స్. అప్పటికి స్టెరాయిడ్స్ లే, ఈ హెడ్ ఇంజరీ తర్వాత. సో దాని వల్ల మొత్తం బాడీ అంతా నర్వ్స్ అనే డ్యామేజ్ అయిపోయి కంప్లీట్లీ బెడ్ రీడన్ అనమాట. ఆయన మాట్లాడలేరు, హీ కాంట్ టాక్, హీ కాంట్ ఈట్. సో జస్ట్ అట్లా బెడ్ పైన పడుకొని ఉంటారు. వన్ బెస్ట్ మూమెంట్ విత్ హిమ్ దట్ యు కుడ్ నెవర్ ఫర్గెట్? అన్ని అంటే నాకు మా డాడీ చాలా ఇష్టం అనమాట. హీస్ మై ఫేవరెట్ పర్సన్. సో ప్రతి ఒక్కటి చిన్నప్పటి నుంచి ఆయనతో గడిపిన ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేసాను. మళ్ళీ కాంట్ బి లైక్ బిఫోర్, అదొక్కటి కొంచెం పెయిన్, బాధ అనిపిస్తుంది. నేను హోప్ఫుల్లీ హిల్ గెట్ బెటర్ అని కూడా చెప్పలేకపోతున్నాను ఇప్పుడు, as you said. So yeah. But I am hoping that you get that position. ఇంత డెడికేషన్ చూపించినందుకు, ఇంత స్ట్రగుల్ పడినందుకు, ఐ విష్ వన్ డే దట్ ఫ్రైడే హ్యాస్ టు కమ్ ఫర్ యూ. డెఫినెట్లీ విల్ చేంజ్ ఇట్ అని అనుకుంటున్నా. బట్ దీని తర్వాత ఆజాదీ 501 నేను చూస్తాను, అందరినీ చూడాలని నేను ఖచ్చితంగా చెప్తున్నాను గైస్. అవర్ మోస్ట్ ఫేవరెట్ యాక్టర్ ఫ్రమ్ పిల్లగాడు. ఇఫ్ యూ ఆర్ 90s kid, డెఫినెట్లీ మీరు ఖచ్చితంగా చూసుంటారు పిల్లగాడు. సో ఇఫ్ యూ వాంట్ టు సీ హిమ్ అగైన్, go to AHA and watch Ajadi 501. Yes. So definitely మళ్ళీ మంచి మూవీస్ తో మా ముందుకు రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Thank you so much. Thank you. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream.
So subscribe to iDream Media. ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.